కాకుండా ఈ మద్యం షాపులు పెట్టి కొంచెం జనాలకి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన దేవస్థానం. ఈ దేవస్థానం చుట్టుపక్కల అపవిత్రంగా చేస్తున్నారు. వాళ్ళకి అది ఎక్కడన్నా బయట ఎక్కడన్నా ఉంటే బాగుంటుంది, కానీ ఈ గుడి ఆవరణంలో ఇది ఈ మధ్య జరుగుతున్నది. బెల్ట్ షాపులు పెట్టి అదంతా ఇది ఊరి ప్రజలకి ఇబ్బందికరంగా ఉంది. మా కమిటీ మెంబర్స్ ఈరోజు సమావేశమయ్యి ఈ బెల్ట్ షాపులు ఇక్కడ ఏవి ఉండకూడదని తీర్మానించుకున్నాము. అట్లాంటి బాగుండదు. ఊర్లో గుడికి ఆడవారు పిల్లలు అందరూ వస్తుంటారు. సాయంత్రం అయితే వాళ్ళు ఏదో భక్తిగా గుడికి మొక్కుకొనేకి వాళ్ళు మొక్కు తీర్చుకునేకి అలా వచ్చేటప్పుడు ఈ బెల్ట్ షాపుల వాళ్ళందరూ ఈ జనాలకి భయపడుతున్నారు రాకోకుండా. ఇది అరికట్టేదానికి ఈ మధ్యకాలంలో ఈ చేనేత కార్మికులు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసుకొని అందరూ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కూడా సాయంత్రం వాకింగ్ వెళ్తున్నారు. ఆ వాకింగ్ వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ బెల్ట్ షాపుల వల్ల తాగి ఊక్కుంటూ పిల్లలు పెద్దలు తేడా లేకోకుండా వాళ్ళని తగిలించుకుంటూ కూడా కొంతమంది వెళుతున్నారు. బయటికి చెప్పుకోలేక వాళ్ళు పెద్దవాళ్ళకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విధంగా బెల్ట్ షాపుల వల్ల మేము ఆరోగ్యం కోసం వాకింగ్ వెళ్తుంటే కూడా మాతో తగిలించుకొని వెళ్తున్నారు. దీన్ని అరికట్టట్లా అనే ఉద్దేశంతో ఈ కమిటీ తీర్మానం చేసింది. గ్రామ పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ బెల్ట్ షాపులు తీసేస్తే బాగుంటుంది. ఊరు ముద్రెడ్డిపల్లి గ్రామం చాలా సుభిక్షంగా అందరూ బాగుంటారనే ఉద్దేశంతో గ్రామ పెద్దలంతా ఈ నిర్ణయం తీసుకొని దీన్ని అరికట్టాలని గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు. ముద్రెడ్డిపల్లి గ్రామంలో ఎక్కువ మంది చేనేత కార్యక్రమంపై ఆధారపడుతున్నారు. ఈ చేనేత కార్యక్రమంపై ఆధారపడుతూ సాయంత్రం అయితే ఏదో కష్టపడి కొంచెం మందు తీసుకొని టౌన్లో పోతున్నారు. అంతేగాని ఈ మధ్యకాలంలో బెల్ట్ షాపులు పెట్టేసి చుట్టుపక్కల సొందల్లోనూ ఎక్కడ పెడుతున్నారు. దేవస్థానం ఆనుకొనేసి బెల్ట్ షాప్ పెట్టి చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు తీసుకొనేసేసి గుడి ముందరే మెడికల్ పైన కూర్చొనేసి తాగేసి ఇదిగా చేస్తున్నారు. గుడికి వచ్చే భక్తాదులు కానీ ఆడవాళ్ళు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి గుడి ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇది గుడి దగ్గర బడి దగ్గర కార్యక్రమం లేకుండా ఎవరన్నా దగ్గరలో లేకుండా దూరంగా పెట్టుకుని చేసుకోండి, మాకే ఇబ్బంది లేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.